ఫ్యూచర్ సిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఇక విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ నిలవబోతుందని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 గాని 3 గాని నిర్ణయం చేయబోతాం. ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్న పనులను పర్యవేక్షించడానికి నేను రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు రావటం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్ గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్ కూడా కడతాం మా హయాంలోనే. ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని, ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికి ఈ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నది అన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ వైబ్రేషన్స్ తో కాకుండా మేము ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ తో ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది అని పగట కళలకు కనే వాళ్ళని కలనే వాళ్ళ కళలకి మేము అర్థం చెప్పలేము కదా. నిరుద్యోగ యువతకి, లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. వారు ఏ రకంగా కలలకు అంటున్నారో